హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే ఏంటంటే, ఇప్పుడు మన టీమిండియా అయితే ఏదైతే ఉంటుందో, యంగ్ టీమిండియా వచ్చేసి ఇంగ్లాండ్తో సచిన్ టెండూల్కర్ అండర్సన్ టోపీలో భాగంగా వీళ్ళు ఇంగ్లాండ్ వెళ్ళడం జరిగింది. మొత్తం 5 టెస్టులు ఆడడం జరిగింది. అయితే ఈ 5 టెస్టులో వచ్చేసి ఏంటంటే 4 టెస్టులు అనేటువంటివి 2 వాళ్ళు, తర్వాత ఒకటి మనం, ఇంకోటి డ్రాగా ముగియడం జరిగింది. చివరిదైనటువంటి నిర్ణయాత్మక టెస్ట్లో ఇండియా గెలుస్తుందా గెలవదా అనేటువంటి ఉత్సాహం అనేది, ఏం జరగబోతుంది అనేటువంటి ప్రతి క్వశ్చన్ మార్క్ అనేది అందరిలో ఉండింది. కానీ టీమిండియా మాత్రం ఖచ్చితంగా ఇందులో గెలిచింది. సో దీనికి ప్రతి భారతీయుడుగా మనందరం ఏంటంటే చాలా ప్రౌడ్గా ఫీల్ కావాల్సినటువంటి మూమెంట్. అయితే ఈరోజు ఆటకు సంబంధించినటువంటి టోటల్ అప్డేట్స్ మనకు అందిస్తాను మన ఛానల్ ద్వారా. సో కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి అంటే ఖచ్చితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అయితే ఈరోజు డే 5 స్టార్ట్ అయిపోయింది. అయితే ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఓవల్లో స్టార్ట్ కావడం జరిగింది, లండన్. ఇది ఓవర్లో స్టార్ట్ అయినటువంటి ఈ మ్యాచ్ అయితే ఏదైతే ఉంటుందో లండన్లో స్టార్ట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్ వచ్చేసి ఏంటంటే ఓవర్లో స్టార్ట్ కావడం జరిగింది లండన్లో. వచ్చేసి ఈరోజు 5వ రోజు బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. 5వ రోజు బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంగ్లాండ్ వచ్చేసి ఏంటంటే 339 రన్నులతోటి ఇంగ్లాండ్ మ్యాచ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం 6 వికెట్లు వాళ్ళకు కోల్పోయినాయి. ఇంకా దాదాపుగా వచ్చేసి ఏంటంటే మన ఇండియా వచ్చేసి 396 టార్గెట్ అనేది ఇచ్చింది. ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చేసి ఏంటంటే 339/6 తోటి ఏం చేశారనంటే వీళ్ళు రావడం జరిగింది. అయితే ఇక్కడే వచ్చేసి ఏంటంటే ఈరోజు స్టార్టింగ్ స్మిత్, తర్వాత ఓవర్టన్ అనేటువంటి 2 బ్యాట్స్మెన్స్ రావడం జరిగింది. అయితే దాదాపుగా ఇంగ్లాండ్కి వచ్చేసి ఏంటంటే చాలా తక్కువ స్కోరే కావాలి, అంటే ఒక 50 పరుగులు ఎంతో కావాలి. అయితే వీళ్ళు వచ్చేసి ఏంటంటే స్టార్టింగ్లో బాగా ఆడారు. అయితే ఈ టైంలోనే వచ్చేసి ఏంటంటే మొహమ్మద్ సిరాజ్, మన హైదరాబాద్ అయినటువంటి సిరాజ్ ఏం చేసినట్టే చాలా చక్కటి బౌలింగ్ తోటి, వేగంగా బౌలింగ్ వేయడంతో ఒక కీపర్ క్యాచ్ తోటి ఏం చేసిందంటే స్మిత్ అవుట్ కావడం జరిగింది. తర్వాత అదేవిధంగా ఆట్కిన్సన్ ఇద్దరిని వీళ్ళందరిని అవుట్ చేసిండు. తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ కూడా చాలా చక్కటి బౌలింగ్ అనేది వేయడం జరిగింది. ఈ మ్యాచ్లో ఏం చేసిందనంటే ఇండియా గెలవడం అనేది కూడా జరిగింది. కేవలం 6 రన్స్ తోటే గెలిచింది. అయితే ఇక్కడ చాలా 2 టీమ్స్ చాలా అంటే చాలా బాగా ఆడినాయి. అయితే ఇండియాకు వచ్చేసి ఇది ఒక మెమరబుల్ విక్టరీ. ఎందుకనంటే ఇక్కడ గౌతమ్ గంభీర్ని చూడొచ్చు, తర్వాత గిల్ చూడొచ్చు. వీళ్ళిద్దరికీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ గౌతమ్ గంభీర్ చూస్తే ఏంటంటే కోచ్గా వచ్చేసి ఏంటంటే చాలా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుండో అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేటువంటిది కూడా చాలామందికి క్వశ్చన్ మార్క్గా అయిపోయినాయి. ఇతన్ని కంటిన్యూ చేయాలా వద్దా అనేటువంటిది వచ్చింది. కానీ గౌతమ్ గంభీర్ యొక్క ప్లాన్ కానీ స్ట్రాటజీస్ కానీ చాలా అంటే చాలా వర్కౌట్ అయినాయి. ఈ మ్యాచ్లో వచ్చేసి ఏంటంటే మన సిరాజ్ వచ్చేసి ఏంటంటే 5 వికెట్లు తీయడం జరిగింది. ఇంతకుముందుకు ఎప్పుడు 4 అక్కడ ఆగిపోయేది, ఈసారి 5 క్రాస్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ స్కోర్స్ చూసుకుంటే ఫస్ట్ మన ఇండియా బ్యాటింగ్ చేసింది 224 ఆల్అవుట్ కావడం జరిగింది. మళ్ళీ తర్వాత ఇంగ్లాండ్ బ్యాటింగ్కి వచ్చింది 247. ఇంకా తర్వాత వచ్చేసి మళ్ళీ మన ఇండియా బ్యాటింగ్ చేసింది 396 సెకండ్ ఇన్నింగ్స్లో. తర్వాత వాళ్ళు 367కి ఏం చేశారు అని అంటే వాళ్ళు టోటల్గా ఎండ్ కావడం అనేది కూడా జరిగింది. మన ఇండియా